గణపవరం స్టేజ్ వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం స్టేజ్ వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ వారం రోజుల్లో నాగార్జున సాగర్ ద్వారా గ్రామాల్లో చెరువులు నింపాలి, లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగర్ నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారు. దీనికి జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎల్నినో కారణంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య వెంటాడుతోందన్నారు. ఎల్నినో కారణంగా నీళ్లే లేక రైతులు ఏడుస్తుంటే కమిషన్ కోసం లిఫ్ట్ ఇరిగేషన్లని గాలిలో హెలికాప్టర్లో తిరుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ గ్రామానికన్నా వెళ్లి రైతుల కష్టాలు అడిగారా అని ప్రశ్నించారు. రైతులు నీరు లేక ఒక పక్క, కరెంటు లేక మరో పక్క, యూరియా కావాలంటే యాప్తో సతమతమవుతుంటే, నకిలీ దుక్కి మందు విలయతాండవం చేస్తుంటే పట్టించుకున్న నాదుడే కరువయ్యారన్నారు. ఏఈ ఫోన్ చేస్తే అప్పుడు కరెంట్ ఇచ్చారు. ఆ టైంలో అది వాళ్ళకి ఎప్పుడైనా ఇస్తాను. అది చాలా ఇబ్బంది. కరెంటు నచ్చితే మమ్మల్ని ఏం చెప్తారంటే ప్రభుత్వం ఆదాయం ఇస్తుంది, మేము అట్లే ఇస్తామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా యూరియా తోలిపోయినా యూరియా కార్డు అదే విధంగా ఉంది. మన డిఏపీ కట్టమన్నాం పోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, డిఏపీ కట్టకు ఓటీపీ అనేది ఏందో మాకు అర్థం కావట్లేదు. యూరియా కట్టకు ఓటీపీ అర్థం కావట్లేదు. సరే ఎట్లా కూడా అర్థాలే కరెంట్ పెడుతున్నాను మోడల్ అయితే అంటే ఇవి లేవు. మొన్న బావులు వెళ్ళిపోతున్నాయి. బోర్లు కదా అంటే 24 గంటలు బోర్లు మోడలు పోతాయి. ఆ బోర్డు పోస్తే మనం ఏమనుకుంటే 4 మంది అదనంగా పెట్టలేస్తాం. అట్లా పెట్టేది లేదు. మళ్ళీ పరంపర కొనసాగుతున్నది. కాబట్టి ఈ చేతగాని రేవంత్ రెడ్డి గారు దిగిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని తోడు ఈ రోజు ఈ గణపాల స్టేజ్ కాడ నా 5 రోజులతో ధర్నా స్టార్ట్ చేస్తాం. రేపే కనుక ఇట్లా ఉంటే ఒక వారం రోజుల్లో సబ్స్టేషన్ ముట్టడి ఉంటుంది. తర్వాత జాతీయ రహదారి దిగ్బంధం ఉంటుంది. ఇలా చాలా కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి ధర్నా చేస్తాం. జై తెలంగాణ. ఆటోమేటిక్ వేద్దామంటే నీళ్ళు సరిగ్గా లేవు. కరెంట్ సక్రంగా వచ్చి పోతుంది. ఇప్పుడు పోయి మరి చూసుకొని మళ్ళా వచ్చిన ఎమ్మెల్యే గారు వచ్చిందంటే ఈ కరెంట్ విషయంలో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియట్లేదు. ఆటోమేటిక్ బిగితే ఉండవు, నీళ్ళు లేవు. ఈ గండు కాలంలో కరెంటు సక్రంగా ఇక మోటార్ కాలిపోతే మోటార్ పొద్దున వేసుకొచ్చి మోటార్ బిగించుకొని ఇప్పుడే కాలిపోతే ఈ సమస్య జరగాలి పెట్టుకుందామన్నా కూడా సరైన నీళ్లు పట్టేటట్లేదు, సరైన నాటేసేట్లేదు, వాడుకూలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇలా అట్లా అధ్వానంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కరెంటు విషయంలో మనకు ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన అక్రమ కరెంటు ఏమంటారంటే దీన్ని కావాలని చేస్తుండు. కావాలని, ఎందుకంటే నీళ్లు ఉన్నా కూడా అవకాశం ఉన్నా కూడా తెప్పించుకొని మరిపించుకొని అన్ని చేసి ఏదో చేసి కేసీఆర్ గారు చేస్తే దాన్ని మొత్తం రివర్స్ గా ఇది ఏం చేయలేదు, అంత అబద్ధం వేయడం కోసం కావాలని చేసిండు. కాబట్టి దీన్ని మనం బాగా మన కేసీఆర్ గారి దృష్టి దగ్గర తీసుకుపోయి అన్ని రకాలుగా కేసీఆర్ గారు కూడా బయటికి వెళ్ళి మంచిగా గట్టిగా చేస్తే తప్ప ఇది మామూలుగా ఉండేది కాదు. కరెంట్ కూడా ఖచ్చితంగా 24 hours కరెంట్ ఖచ్చితంగా ఉండాలి. మన నాణ్యమైన కరెంట్ ఉండాలి. సరే కాలం అంటే పరిస్థితి బాగలేదు కాబట్టి ఉన్న నీళ్ళైనా జాగ్రత్తగా ఒడుపు పట్టుకొని నీళ్లు తీసుకుంటే మంచిగుంటుందని మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను. కింద కానీ బాయిల కింద కానీ కొంచెమైనా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం వేసుకుందామంటే మరి ఎవరికి తెలియకుండా, రైతులకు తెలియకుండా, మరి ప్రతిపక్షాలకు తెలియకుండా కూడా మరి సమావేశం ఏర్పాటు చేసి మరి కరెంట్ ఇట్లా మరి ప్రాజెక్టులు నీళ్లు మరి రౌండ్ టేబుల్ పెట్టి ఆయన కనీసం ఎవరికి తెలియకుండానే 24 గంటల కరెంటుని 12 గంటలు 9 గంటలకు కుదించి ఈ రైతులను మోసం చేస్తున్నారు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మన మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య గారు తన హైదరాబాదులో మరి మన కేసీఆర్ గారితో, హరీష్ రావు గారితో, పెద్ద నాయకులతో సమీక్ష చేసి మరి దీన్ని పరిష్కారం చేయవలసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేస్తున్నటువంటి అరాచక పనులకు మనం ఇక్కడ ధర్నా చేయడం కొరకు వచ్చినటువంటి రైతు సోదరులందరికీ ముందు నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు మల్లయ్య గారికి, వేదిక మీద ఉన్నట్టు మాజీ సర్పంచులు, ప్రెసిడెంట్ సర్పంచులు, వైస్ ప్రెసిడెంట్ అందరికీ పేరున ధన్యవాదాలు. ఇంతకుముందు మనం కేసీఆర్ గారి గవర్నమెంట్లో మనం వ్యవసాయ పనులు చేసుకుంటుంటే సరదాగా ట్రాక్టర్ దున్నుకుంటుంటే దానికి పాటలు పెట్టుకొని మంచిగా అది గండి పడదా గండేరా అని మళ్ళీ నీళ్ళు ఎవరా ఈ మళ్ళీ నీళ్ళు పెడతా అని చెప్తున్నాని హ్యాపీగా మనం నాటించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఇవాళ
ఈ కరెంటు కొరకు నైటు పోయి తిప్పలబడి ఆ కరెంటు రాక ఎప్పుడు వస్తుందో తెలియక అలసిపోయి పగలు దమ్ము చేసుకుంటారంటే ట్రాక్టర్ తోలుకుంటూ కూడా నిద్రపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సమస్యలు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ రకంగా ఉన్నది. కాబట్టి ఈయన మన యనమల రేవంత్ రెడ్డి గారు, ఆయన యనమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. ప్రతిదీ కూడా నేను అమలు చేస్తా అని అంటాడు. ఆ టీవీలలో మాటలుగా తప్పితే చేతలకి చేతగానటువంటి ఈ ముఖ్యమంత్రి ఎందుకుంటాడో నాకు అర్థం కావట్లే. వీళ్ళు ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లే. వీళ్ళందరూ కలిసి ఆయన్ని రాజీనామా చేయించి ఇంకో ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే ఉంటుందేమోనని అనిపిస్తుంది. మనకి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే, హుజూర్నగర్ ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే ఇద్దరు భార్యాభర్తలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటారు. ఇంతవరకు కాలాల గురించి కానీ ఇలాంటి పోయినసారి కాలాలు తెగితే ఆయనకి అసలు కాలాలు తెగిన సమస్య అనేది తెలియదట. అడిగితే ఏంటంటే ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదు ఈ కాలాలు తెగిన సంగతి అని చెప్పానని అంటాడు. మరి ఈ రకంగా ఉన్నది వ్యవహారం. అన్ని వర్షాలు లేక ఎల్నీలో ఇంకా ఇప్పుడు సెప్టెంబర్ కల్లా ఇంక ఎక్కువైద్దని టీవీలలో మన వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా చాలా వరకు తగ్గించి వరి నాట్లు వేసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం చాలా తగ్గించి నాట్లు వేసుకొని మనం చేస్తాం. ఎందుకంటే ఎండబెట్టుకొని మనం ఆగమైందని కలిపి అధిక పెట్టుబడులు పెట్టి ఇవాళ ఎకరానికి 4,000, 4,500, 5,000 రూపాయలు నాటుకుళ్ళు అవుతున్నాయి. మందు కట్టలు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ యూరియా కట్టలు కావాలంటే యాప్ ఓపెన్ చేయాలి. నాకైతే ఇంతవరకు యాప్ ఓపెన్ చేయటం నాకు తెలియదు. నాకు మా బాబు లేకపోతే ఇంకెవరికి ఓపెన్ చేయించి మందు కట్టలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు మన కేసీఆర్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా సొసైటీకి యూరియా కట్టలు వచ్చేది. ఎమ్మట సెక్రటరీ ఫోన్ చేసి యూరియా కట్టలు వచ్చి అనగానే ట్రాక్టర్ తీసుకపోయి ఎమ్మట ఆడ పెడితే హవాలీలు వేసి తీసుకొచ్చుకొని ఎమ్మట వాళ్ళతోటి మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ యూరియా కట్టాలు లేవు, ప్లస్ డిఏపి కట్టాలు కూడా అధిక రేట్లు. ఇవాళ 22,013 ఇంతకుముందు 900 రూపాయల కట్ట ఇవాళ 2150 రూపాయలు అమ్ముతుండ్రంటే ఇక ఆలోచించండి. ఎందుకంటే ఆయన చేసేది ఏంటంటే ఇట్లా రేట్లు పెంచుకోకపోతే ఇక వ్యవసాయం చేయకుండా ఉంటారు అని చెప్పిన ఆలోచనలో ఉన్నాడు ఈ సీఎం. కాబట్టి దయచేసి ఈ సమస్యని వాళ్ళు తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కమిషన్ల గురించి తప్ప, కట్టలు ఢిల్లీకి తీసుకోవడం తప్ప రైతుల గురించి ఆలోచించట్లేదు. అదేవిధంగా మరి మన దగ్గరలో ఉన్న నీటి శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి శాఖ ఉండి కూడా మన దగ్గరలో ఉన్న సాగర్, మన దగ్గర కాలం ఉంటే మనకు నీళ్లు పంపించకుండా రీసెంట్ గా ఒక 20 రోజుల క్రితం మరి కాలువ నీళ్ళు మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోవడం కూడా జరిగింది ఈ మధ్యనే. మరి అలాంటి నీళ్లు కూడా ఒడుచుకొని తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోతుంటే మరి ఆయన శాఖ ఏంది, ఈయన శాఖ ఏంది కూడా మరి మంత్రి గారు కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నాం. కోట్ల కోసం 600 కోట్లు పెట్టి ఇరిగేషన్ పెట్టి నువ్వు లిఫ్ట్లు వేస్తున్నావు. పైనుంచి సాగరే రావడం లేదు. కృష్ణా నదిలో నీళ్ళ నుంచి ఉంటాయి, ఈ నీళ్ళ నుంచి తీసుకెళ్తున్నావు. ఒడిస్తే నీళ్ళు. దయచేసి కమిషన్ల కోసమే తప్ప మీరు 6 కోట్లు పెట్టి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ చేసేది రైతుల మీద నమ్మకంతో, జాలితో కాదని కూడా నేను సభాముఖంగా ఒక రైతుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. మరి నాకు 4 ఎకరాల పొలం ఉంది. మరి గతంలో కాలువ రాకపోయినా గానీ నా పొలం బోర్లు వేసుకుంటే పండింది. ఈ రోజు నేను 1 ఎకరం వేయటానికే సతమతం అవుతున్నా. కారణం కరెంటు. దయచేసి తక్షణమే మీరు నిర్ణయం తీసుకున్న దాన్ని వెనక్కి తీసుకొని 24 గంటల కరెంటు వెంటనే ఇవ్వాలా, రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు. కానీ బాయల కింద కానీ కొంచెమైనా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం వేసుకుందామంటే మరి ఎవరికి తెలియకుండా, రైతులకు తెలియకుండా, మరి ప్రతిపక్షాలకు తెలియకుండా కూడా మరి సమావేశం ఏర్పాటు చేసి మరి కరెంట్ ఇట్లా మరి ప్రాజెక్టులు నీళ్లు మరి రౌండ్ టేబుల్ పెట్టి ఆయన కనీసం ఎవరికి తెలియకుండానే 24 గంటల కరెంటుని 12 గంటలు 9 గంటలకు కుదించి ఈ రైతులను మోసం చేస్తున్నాడు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మన మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య గారు తన హైదరాబాద్లో మరి మన కేసీఆర్ గారితో, హరీష్ రావు గారితో, పెద్ద నాయకులతో సమీక్ష చేసి మరి దీన్ని పరిష్కారం చేయవలసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముందుకు పోతున్నారు అంటే వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ అగ్రకులాల గోల కోసం కూడా అవుతుంది తప్ప అసలు అక్కడ ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే క్వశ్చన్ మార్క్ ఎవరు చేసే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు చాలా మోసపోయాం, ఇప్పుడు చాలా మోసపడుతున్నాం. రాబోయే రోజులు కూడా మన కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్తున్నాడు, మీరేదో ఈ రోజు ఓటేసుకోవడం కాదు, నాకు అవసరం లేదు, నేను పరిపాలన చేసుకున్నా, నేను మంత్రి చేసినా, ఎంపీ చేసినా,
నాకు అవసరం లేదు, మీ రైతులు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మనం ఏదో దుర్మార్గంగా ముందుకు పోయాం. ఆ రోజు అనుకోని పరిస్థితిలో గవర్నమెంట్ మనం చేసుకోవడం వల్ల ఇవాళ ఎంత మోసపడుతున్నాం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి చెప్తున్నా, రాబోయే రోజుల్లో మనం ఎవరైతే, ఎందుకంటే దానికి అడ్మిషన్ పరంగా నేను రైతుని కాదు, నేను ఉద్యోగస్తుడిని, నాకు రైతు గురించి అంత తెలియదు. ఇవాళ ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రోకర్ గాని తీసుకొచ్చుకోమని ఇవాళ గవర్నమెంట్ పెట్టుకునే పరిస్థితికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? వాడు కమిషన్లు పోయేవాళ్ళు ఆల్రెడీ 50 లక్షలు పెట్టుకుని 200 బయట పెట్టుకుని ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆయన మంత్రి చేసి ఎమ్మెల్యే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి ఎంత ఘోరంగా అంటే అది ఇప్పుడు నేను చేసే పని నేను చేస్తా, కానీ ఈ పని ఏం చేయగలుగుతారు రైతులకు సంబంధించిన విషయం అంకేం జరుగుతుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు 18 సంవత్సరాలు మినిస్టర్ చేస్తాడు, అందులో ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో నేను తెలుసుకున్నానని చెప్పి బాధ్యత అసెంబ్లీలోనే చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యం ఉన్న నాయకులు ఎన్నుకొని మనం రాను ఇంకా మోసపడతాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఎవరైతే దానికి కొన్ని మొన్న అమెరికా పోయిన ఒక పర్యటనలో అమెరికా పోతే విలేకరులు అవుతున్నారు, ఆయన వేసే కొత్తలకి ఏం చెప్పి అవ్వాల్సిన అందరికీ అలాంటి పరిస్థితి అంత దౌర్భాగ్యపరుస్తున్నటువంటి మంత్రులు మనం ఎన్నుకొని ఇవాళ ఈ పరిపాలన సాగించుకొని రైతులు ఎంత మోసపడుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఎవరు దాని గురించి ఒక పరిజ్ఞానం ఉన్నటువంటి ఎన్నుకున్నట్టు గవర్నమెంట్ ఎన్నుకుంటే మనం ముందుకు పోతాం. ఎంత స్వేచ్ఛగా ఒకప్పుడు ఆటోలకి ఇచ్చి ఒక 500 ఇస్తే పెద్ద మనిషి వయా నాకు 2 మంది కట్లు వేస్తారంటే బ్రహ్మాండం తీసుకొచ్చి ఇబ్బంది చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి చూస్తే ఇది యాప్లు అంటున్నారు, అదంటారు, చదువుకున్న వాళ్ళకి యాప్లు పనిచేసి ఇదిగో వచ్చింది కోరపడలు అంటారు, ఇదిగో వచ్చింది గడపడలు అంటారు, ఇదిగో వచ్చింది ఇక్కడికి అంటారు, ఆడికో చూస్తే కట్టు ఉండే పరిస్థితి లేదు, మేమేం చేయాలి అయిపోయిన పని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మనం కన్ను తెరిచి మనకి ఒక పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులు ఎన్నుకున్నట్టయితే మనం ఈ గవర్నమెంట్ ని మంచి ఫామ్ లో అవుతాం, అందరూ స్వేచ్ఛంగా బతుకుతాం అని చెప్పి సమూహంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి రైతుని రాజుగా చేసి 24 గంటల కరెంటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చి నీకు ఎరువులు కానీ యూరియా కట్టలు కానీ ఏమీ ఇబ్బంది లేకుండా, మనం యూరియా కట్టలు కావాలన్నా దిక్కుమంది కట్టలు కావాలన్నా గోడంగ పోతే ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు మనకి ఎమ్మటి ఇచ్చేశారు. ఇవాళ దుక్కి కట్టలు రాగానే మనకి ఒక పాస్బుక్ కావాలి, దాంట్లో ఎంటర్ చేయాలి, దానికి ఒక క్యాండిడేట్ రావాలి. ఆమె ఎక్కడున్నా కానీ కౌలుకి ఇచ్చినా కూడా హైదరాబాద్లో ఉన్నా కానీ ఆమె వస్తేనే మేము కట్టలు ఇస్తాం, లేకపోతే లేదు అనే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇంకోటి యాప్ అని పెట్టారు. ఆ యాప్ అసలు చదువుకున్న వాళ్ళకి కనీసం నాకు కూడా తెలియదు, నేను చదువుకున్నానే కానీ నాకు కూడా తెలియదు. ఆ విధంగా చేసి ఆ యాప్ పెట్టిన 10 నిమిషాలు కాదు, ఒక్క 2 నిమిషాల్లో 2 సెకండ్లోనే వీలాలు కొడుతుంటే అక్కడ ఈరియా కట్టలు అయిపోతున్నాయి. దుక్కి కట్టలు అని చెప్పి తీసుకుంటే కనీసం ఎవరికో అన్ని నెలలకు అందిని కోదాడు పోతే 1850 రూపాయలు 2000 రూపాయలు అంటే కట్టలు కూడా దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు అవి తీసుకుంటిస్తా ఈ తీసుకుంటిస్తా, నీకు ఆధార్ కార్డు కావాలి, నీ భార్య కావాలి, నీ భార్య ఉంటేనే ఇస్తామని అట్లా. ఇంకా రైతు బంధు విషయాలకు వస్తే రైతు బంధు ఒకసారి వేస్తుండు ఒకసారి ఎగ్గొడుతుండు. మొన్న కొత్తగా రీసెంట్ గా ఏం చేసిండు, కొత్త వాళ్ళు ఈ పాస్బుక్లు తీసుకురాని మీరు మీ ఎమ్మటే రైతు బంధు చేస్తామండు. వాళ్ళు తీసుకొచ్చి చేయగానే ఆ రైతు బంధు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఏంటండి మా రైతు బంధు అప్లికేషన్లు ఇచ్చినా మేము, మా డబ్బులు పడ్డాయా పడలేదా, అగ్రికల్చర్ ఏవో ఫోన్ చేయి, మేడానికి ఫోన్ చేస్తే మేము చేసాం, అవి ఎప్పుడు పడితే మాకు తెలియదు. అంటే వాళ్ళకు కూడా తెలవట్లేదు అసలు ఎప్పుడు పడుతుంది ఏందనేది అగ్రికల్చర్ అయ్యే వాళ్ళు కూడా తెలవట్లేదు. ఆ రైతు బీమా అంటే ఇన్నాళ్ళు మన రైతు బీమా అనగానే ఏ వ్యక్తి అన్న చనిపోతే పాపం వాడి దగ్గర లేవురా, 1 లక్ష ఇస్తా, 50 ఇస్తా తీసుకో, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా 5 లక్షలు నా దగ్గర ఉంది తీసుకుపోయి ఈ కార్యక్రమం ఎలా తీసుకో తర్వాత ఇద్దో. కానీ 5 రోజుల్లో కేసీఆర్ గవర్నమెంట్ లో డబ్బులు ఇచ్చి అమ్మటి 5 లక్షలు ఇవ్వగానే వీడికి ఇచ్చిన 50,000 వాడు ఇచ్చిన 1 లక్ష మొత్తం వాళ్ళకి ఇచ్చేది. ఇవాళ 5 లక్షలు తీసుకొచ్చుకొని వీళ్ళకి అన్నిటి మేళగాలకి తాళగాలకి అందరికి పెట్టినాక లాస్ట్కి వచ్చాకలా అయ్యా నాకు రైతు పడితే ఏమో నాకు తెలియదు, మేమైతే ఆన్లైన్ చేసి పంపించినాం, మాకు తెలియదు, అవి వచ్చేది లేదు ఏమీ లేదు. కొత్త అప్లికేషన్ ఏమైనా చేస్తారా, వచ్చినా కానీ మేము రైతు బీమా చేస్తున్నాం మీరేమన్నట్టు చేసుకోండి అని చెప్పి చేసిన దాఖలాలు లేవు. అసలు అంతా ప్రభుత్వం ఏందో మరి మరీ ఘోరంగా తయారైపోయింది. నిన్న కాదు మొన్న ఆయన ఏమంటారు రేవంత్ రెడ్డి, రైతుల రక్తం చల్లితే పొలాలు పండుతాయి అంట. మరి వాని రక్తం చల్లాలి, మరి వాళ్ళు కూడా చల్లాలిగా దీంతో కలిపి వాడిని కూడా అలా కలిపి ఆయన రక్తం ఒక ఎంత ఉందో అంత పడితే ఈ జనాలకు కలిపి ఈ రక్తం ఆ రక్తం కలిపి పొలాల్లో చల్లితే పంట పండుద్ది. మరి అట్లా ఆ విధంగా తయారయ్యి ఇలా కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, అక్కడ పోయి నార్మల్ కాడికి పోతే నీళ్ళే లేవు. మళ్ళీ మన మళ్ళీ 50 గారు వచ్చిందని మళ్ళీ ఊరికి వచ్చాను నేను, కరెంటు కూడా ఉంటుందా ఇట్లా వస్తుంది అక్కడ పోతుంది. మరి ఆ కరెంటు 24 గంటలు ఇన్నాళ్ళు మనం ఎట్లా ఇచ్చినాం, ఈ రోజు కనీసం
9 గంటల కరెంట్ లేకపోతుండు, రేపు అసలు 6 గంటలు ఇస్తారా 3 గంటలు ఇస్తారా? అసలు ఈ నాట్లు వేయాలా వద్దని ఒక నిర్ణయించితే హాయిగా గొడ్లు కొనుక్కొని మేపుకొని ఉంటాం కదా, అది చెప్పాలి కదా. అది లేదు పోయి ఆయన కూర్చుండు. ఈ నీటి శాఖ మంత్రి మరి ఈ నీటి శాఖ మంత్రి తీసుకొని ఒక బాధ్యత ప్రకారంగా ఈ కరెంటు సంగతి ఏంది, వాళ్ళకి ఎన్ని గంటలు ఇద్దాం అని ఏమన్నా కూర్చొని మాట్లాడినా, ఏమన్నా వచ్చి ఊరు తిరిగి మీకు ఏమన్యాయం జరుగుతుంది ఎట్లా ఉంది అని చెప్పి ఏమన్నా అడిగింటే అది లేదు. ఏదో నేను మంత్రి నీటి శాఖ మంత్రి అనేదే కానీ ఆ నీటి గురించి అసలు అవగాహన ఉందో లేదో కూడా ఏం తెలవట్లా. ఈ అవకాశం ఇచ్చినందుకు వ్యాపార స్టేజీ దగ్గర మండలం తరఫున రైతులకు వేసే ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మాట్లాడుతున్నారు, కరెంట్ రావట్లేదు, గడ్డలు రావట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు, అన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ గత ప్రభుత్వం వెనక మనం 2009 నుంచి చూస్తున్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కరెంట్ ఉండదు, అందరూ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కష్టాలు పాలవుతారు రైతులు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం దగ్గర సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ భాగం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. ఆ ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం తప్ప రైతులకు కానివ్వండి, ఏ వ్యవస్థ కానీ ఏ సంస్థ కానీ అభివృద్ధి జరగటం అనేది అసలు జరగదు. ఎందుకంటే ఇది కమిషన్ల పరిపాలన. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కరప్షన్, మొత్తం మనీ అంతా రొటేట్ అవుతుంటుంది కానీ ఎక్కడ అభివృద్ధి కాదు. ఎంత అందరికీ తెలిసిన విషయం. కానీ చిన్న స్వార్థాలు కాసిపడి మన రైతులు కూడా కొన్ని సందర్భాల్లో మోసపోతూ ఉంటాం. 2009లో కూడా ఇదే పరిస్థితి అండి, కరెంట్ పరిస్థితి. అప్పుడు మరీ ఇంకా దుర్మార్గమైన పాలన కాంగ్రెస్ పాలన. ఎట్లా అంటే ఆంధ్ర పాలకులు తెలంగాణ అంటే వాళ్ళకి ఎప్పుడు చిన్న చూపే. ఆంధ్ర పరిపాలకులు ఎప్పుడు మన ఆంధ్ర చిన్న చూపు చూసి మన అణగారిన ప్రజలుగా ఎప్పుడుగా వాళ్ళు చిన్న చూపుతోనే ఉండేవారు. 2009లో వ్యవసాయం చేద్దామంటే అప్పుడు 7 గంటల కరెంట్ అండి. 7 గంటల కరెంట్ ఎట్లా ఇచ్చేవారు? ఉదయం పూట 4 గంటలు ఇచ్చేవారు, సాయంత్రం 3 గంటలు, నైట్ 12 గంటలకి మళ్ళీ 3 గంటలు ఇచ్చేవారు. ఈ 3 గంటల టైంలో గతంలో పరిపాలించిన ఎప్పుడు కూడా మరి ఆ కరెంటుని అభివృద్ధి చేయడానికి సంక్షేమాలు కానివ్వండి, ప్రాజెక్టు కట్టడం కానీ అవన్నీ ఏ కార్యక్రమాలు ఉన్న కరెంటుని ఆంధ్ర వాడుకునేవాళ్ళు, అరకొర కరెంటు మనకి పంపించేవాళ్ళు. పంపిస్తే ఏది మధ్యాహ్నం 4 గంటల కరెంట్ మనం పొద్దున కూడా 9 గంటల మోటార్లు అందరూ ఒకేసారి రైతులు ఆన్ చేయగానే కరెంట్ రోజు వచ్చి మొత్తం మోటార్లు రోజుకో మోటార్ కాలిపోయే పరిస్థితి కనపడేది. ఒకవేళ ఒక 2 గంటలు 3 గంటలు కండిషన్ ఇస్తాడా అంటే అదేం లేదు. ఒక గంట సేపు నీళ్ళు ఇస్తే 2 గంటలు పని చేసేవాళ్ళు. ఒక మనిషి నీళ్ళు పెట్టేవాళ్ళం, ఆ మనిషి సగం పట్టడానికి కరెంట్ పోయింది. అరే ఇదన్నా మరి పట్టించామని ఈ రోజు ఈ మరి కూడా పట్టలేదని చెప్పి అట్లా బాధపడి నిరాశింది. ఎన్నో సందర్భాలు ఈ కరెంటు కష్టాలు ఎన్నో అనుభవించున్నాం. ఇదొకటే కాకుండా మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నీళ్ళ కష్టాలు కరెంటు కష్టాలు కాకుండా ప్రజెంట్ కి ఇప్పుడు యూరియా కష్టాలు ఒకటి, ఈ డిఏపి కష్టాలు, పురుగు మందుల కష్టాలు కూడా తీసుకొచ్చి మన ముందు పెట్టింది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ముందు పెట్టుకోవాలండి. మనం మన సొంత ప్రయోజనాల కోసం ఆలోచించదు, ప్రజల కోసం ఆలోచించాలి, రైతుల కోసం ఆలోచించాలి. 1 రూపాయి ఆశ పడితే ఇవాళ 10 రూపాయలు ఆశపోతాం. అందరికీ తెలిసిన విషయం. మనం పదే చెప్పుకున్నాం. ఇవాళ అన్ని కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొత్తం 10 ప్రాజెక్టులు కట్టారు. ఇలా 10 ప్రాజెక్టుల ద్వారా నీళ్లు నిల్వ ఉంచి అన్ని ప్రాంతాలకి నీరు సప్లై చేసే అవకాశం ఉంది. కరెంటు 24 గంటలు కరెంటు తీసుకొచ్చిపోయింది. ఇలా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అన్ని ప్రాజెక్టులు అన్ని మోటార్లను ఆన్ చేసి ఆ యొక్క ప్రభుత్వానికి పేరు రాకుండా ఉండాలని ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఏ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం ఆయన జిల్లాలో సీతారాం ప్రాజెక్టు నుంచి మొత్తం శుభ్రంగా గోదావరి నీళ్ళు తెచ్చుకొని ఆయన మొత్తం సస్యశ్యామలు ఆయన జిల్లా చేసుకుని 20 నుంచి సైజులు ఆయన చెప్పింది అక్షరాలు వాస్తవం. ఈ ఉత్తర కుమార్ రెడ్డి ఎక్కడ పండిందో తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు మాత్రం బాధ్యత ఉండి ఆయన జిల్లా మీద, రైతాంగం మీద, ప్రజల మీద మమకారంతో ఒక్క రైతును కూడా ఇక్కడ గేట్లు ఎత్తనీయకుండా, చెరువులు నింపనీయకుండా వచ్చిన నీళ్లు మొత్తాన్ని కూడా పాలేరు వాగులోకి తీసుకుపోయిండు, పాలేరు డ్యాంలకి. ఇవాళ సీతారాం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిందో ఖమ్మం జిల్లా వాసులకి తిరుమలపాలెం వరకు
ఆ ప్రాజెక్టు ద్వారా ఇవాళ ఖమ్మం జిల్లా మీద ఆ ప్రజలకి ఉన్న మమకారం కొద్ది తుమ్మల నాగేశ్వరరావుకి ఏ రకంగా అయితే ఆ జిల్లా రైతాంగం మీద ప్రజల మీద ప్రేమ అభిమానం ఒక బాధ్యత ఉంది అని చెప్పేసి నీళ్ళు ఇస్తున్నాడు. మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులోకి ప్రధానంగా ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ నల్లగొండ జిల్లా 4 నియోజకవర్గాలకు ఇవ్వకుండా నీటి దోపిడీ జరుగుతుంటే ఎందుకు ఇంట్లో పండుకున్నాడు? ఎందుకు బాధ్యత లేదు? ఈ నల్లగొండ జిల్లా రైతాంగం ప్రజలు చేసుకున్న పాపం ఏంది? ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వారం రోజులలో నీళ్లు నల్లగొండ జిల్లా రైతాంగానికి తాగునీటి కోసం చెరువులు నింపకపోతే కోదాడు రైతాంగం పక్షాన ప్రజల పక్షాన నేను నిరాహార దీక్ష ప్రారంభిస్తా. సాగర్ నుంచి వెనువెంటనే నీళ్లను ఇయ్యాలి. లేని పక్షంలో ప్రజల పక్షాన కోదాడు నియోజకవర్గంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తా. రైతుల మద్దతుని, ప్రజల మద్దతుని. ఇవాళ అవసరం లేని ఆర్భాటాలు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ నెల మొదలైంది, వర్షాలు లేవు, కరువు మొదలవుతుంది. నీళ్లు వస్తున్నాయా రావట్లేదా, చెరువులకి నీళ్లు ఉన్నాయా లేవా, వ్యవసాయం వేసుకుంటున్నారా లేదా అనేది రైతులు అడుగుతున్నది లేదు. ఆయన కమిషన్లు కొడుతున్న లిఫ్టుల కాడికి దాదాపుగా ఇప్పటికి 10 సార్లు హెలికాప్టర్లలో విహారయాత్రలు చేసి రెడ్డకుంట, శాంతినగరు, హుజూర్నగర్ లిఫ్టులు. అది ఆడ నీళ్లే లేవు అని చెప్పేసి గగ్గోలు పెడుతుంటే, నెత్తినోడు బాదుకుంటుంటే, ఉన్న కాలువలలో నీళ్లు వేయటం చేతగాని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త లిఫ్ట్ల కోసం ఎందుకు తాపత్రయం పడుతున్నాడు? దానికోసం హెలికాప్టర్లు వేసుకొని ఎందుకు పర్యటన చేస్తున్నాడు? అవినీతి కోసం తీసుకున్న కమిషన్లకి బాధ్యతగా వెంటనే పైసలు ఇప్పించడానికి. ఈ అవినీతి మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి ముసుగులో నువ్వు చేస్తున్న కమిషన్ల దందా, నీకు అవకాశం ఇచ్చింది, నీ స్థాయికి తీసుకొచ్చిన నల్లగొండ జిల్లా ప్రజానికం మీద, రైతాంగం మీద ఎందుకు కనీసం అందులో కొంతైనా పెట్టమని చెప్పి అడుగుతున్నాం. ఇలా చాలని నీళ్లు బోర్లు ఆన్ చేస్తే ఆగిపోతున్నాయి, భూగర్భ జలాలు పడిపోయినాయి, చెరువులలో నీళ్లు లేవు. వేసుకున్న నాటుకో పొలానికో నీళ్లు కావాలంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి. రాత్రిపూట కరెంటే ఉండదు, పొద్దుపూట ఏ టైంకి ఏ ఫేస్ వస్తుందో తెలియదు. రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాసే పరిస్థితి మళ్ళా దాపురించింది. లో వోల్టేజ్ సమస్యలు, ఫీజులు ఎగిరిపోతున్నాయి, మోటార్లు గాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి, నీళ్ల మళ్ళు నార్మళ్ళు ఎండిపోతున్నాయి, పొలాలకి నీళ్ళిచ్చే నాదు లేడు. తడపో బావులలో బోర్లలో ఆడ నీళ్ళు ఇవ్వవు, ఈడ కరెంట్ ఇవ్వవు, మందు వెళ్దామంటే యూరియా యాప్ అంటావు. షాపులలో దొరికే యూరియాని యాప్ పేరు మీద నిరక్షరాస్యులైన, అవగాహన లేని ఈ సామాన్య చిన్న సన్నకారు రైతాంగం మీద బలవంతంగా యాప్ అనేది మోపితే అది ఎట్లా తెచ్చుకోవాలో తెలియక అయోమయ పరిస్థితులలో ఈరోజు సతమతమవుతున్నారు రైతాంగం. నకిలీ డిఏపీలు నిన్న మన పట్టుబడ్డాయి, నకిలీ డిఏపీలు తయారవుతున్నాయి, నకిలీ విత్తనాలు తయారవుతున్నాయి, నీళ్ళు ఇవ్వట్లేదు, కరెంటు లేదు, పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మార్కెట్ లేదు, తారు తూకం పేరు మీద మిల్లర్లు దోపిడీ చేస్తా ఉన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి కనీసం ఈ రైతాంగానికి న్యాయం చేయకపోగా తాను తూకం పేరు మీద మోసం జరుగుతుంటే పెదవి కమిషన్ల మోజులో పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు నీకున్న బాధ్యతను విస్మరిస్తున్న నేపథ్యంలో మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ యావత్ ప్రజానీకం తరపున ఈరోజు బాధ్యత వహిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు కాటకాలు వస్తే రావచ్చు, కానీ మానవ ప్రయత్నంగా ఈ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని ఆ ఒక సాకుతోని ఎలినివో సాకుతోని ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది. కాబట్టే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే కర్రుగాచి వాత పెట్టడానికి మేము అడుగడుగున దీక్షను ప్రారంభిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, రహదారులను స్తంభింపజేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెనువెంటనే రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, చెరువులు నింపాలి. తాగునీటి సమస్యతోనే ఇప్పటికే ప్రజలు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారు. నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. నిద్ర లేపడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సైన్యం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. వెనువెంటనే సాగర్ నుంచి పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. నల్లగొండ జిల్లాలోని 4 నియోజకవర్గాలకి జీవనధార అయిన నాగార్జున సాగర్ నుంచి దాదాపుగా 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం చేసుకుంటుంది. 2 పంటలు. గతంలో డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా పంటల్ని రక్షించుకోవడానికి నీళ్ళు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాలకు. నాగార్జున సాగర్ నుంచి గత నెల జూన్ 25వ తారీఖున తాగునీటి అవసరాల కోసం పాలేరు వాగు వరకు, పాలేరు ప్రాజెక్టు వరకు చెరువుల్ని నింపటానికి గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా 25వ తారీఖున నీరు విడుదల చేసింది. రోజుకు 4000 క్యూసిక్ల చొప్పున 1 టీఎంసీ నీటిని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా మండు వేసవిలో చెరువులు అడుగంటిపోయిన నేపథ్యంలో భూగర్భ జలాలు పెరగాలి, గ్రామాలలో ప్రజలకి పశువులకి నీళ్లు ఉండాలనే ఆలోచన, పశుగ్రాసం కోసం ఉపయోగపడుతుందని నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుకున్న దాని ప్రకారం నాగార్జున సాగర్ నుంచి నీళ్లు విడుదలైనాయి జూన్ 25వ తారీఖున. కానీ ఈ నీళ్ళన్నీ పాలేరుకైతే పోయినాయి, కానీ మా నియోజకవర్గాల గుండా పోతున్న ఏ ఒక్క చెరువును కూడా నింపకుండా మొత్తానికి మొత్తం నీళ్ళని పాలేరు వాక్కి తీసుకుపోయారు. ఈ తీసుకుపోయిన నీళ్లు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లా ప్రజల మీద మమకారంతో సీతారామ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుతూ ఉన్నారు. మేమేమి ఆ జిల్లాకి వ్యతిరేకం కాదు, తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యతిరేకం అంతకంటే కాదు. కానీ మా నల్లగొండ జిల్లా ఏం పాపం చేసింది, మా నల్లగొండ జిల్లా రైతాంగం ప్రజలు ఏం పాపం చేసిరు? ఇవాళ ఇక్కడ బాధ్యత వహిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఈ జిల్లావాడు, ఈ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఈ రైతాంగం మీద కనికరం లేకుండా పక్క జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి నీళ్ళు ఎత్తకపోతుంటే చోద్యం ఎందుకు చూసిండు? చెరువుల చుక్క నీళ్లు కూడా ఎందుకు నింపలేదు? ఇది మా ఆవేదన. అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మా చెరువులు కూడా నింపండి వెంటనే. తాగునీటికి కటకట మొదలైంది. గ్రామాలలో బిందెలు పట్టుకొని బావిలో కాడిపోయిన నీళ్లు దొరికే పరిస్థితి లేదు. నాట్లేసుకోవాలంటే నీళ్లు లేవు. వరి నారును పోసుకున్న వాళ్ళకి ఇలా బతికించుకోవడానికి నీళ్లు లేవు. హెలికాప్టర్ల మీద, లిఫ్టుల పేరు మీద అభివృద్ధి ముసుగులో అవినీతికి అలవాటు పడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఈ 2 నెలలుగా అనేక సార్లు లిఫ్ట్లను పరిశీలించిండు. కానీ ఏ ఒక్క గ్రామంలో కానీ రైతాంగం చెరువు నిండిందా లేదా, వ్యవసాయం సాగుతుందా లేదా, ఏం చేయాలనే ఆలోచన రైతాంగాన్ని మందలించిన దాఖలాలు లేవు. ఆయనకి అవినీతి మీద ఉన్నంత మమకారం, ప్రేమ ఈ రైతుల మీద లేదు అనటానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకోటి లేదు. ఇవాళ విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆగాగి బోర్లు పోస్తున్నాయి. బోర్లలో నీళ్లు
అందట్లేదు. భూగర్భ జలాలు పడిపోయినాయి, చెరువులు అడుగంటినాయి, బావులు ఎండిపోతున్నాయి. చాలని ఆ నీళ్లతోని వేసిన నారుని బతికించుకుందామని చెప్పేసి ప్రజలు రైతాంగం ఆలోచిస్తుంటే చాలని కరెంటు, నాణ్యత లేని కరెంటుని ఇస్తున్నారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితులలో ఈ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నకిలీ విత్తనాల మీద చర్యలు తీసుకోండి, నకిలీ మందుల మీద చర్యలు తీసుకోండి, దళారీ వ్యవస్థని అరికట్టండి, అవినీతికి పాల్పడి రైతాంగం నోట్లో మట్టి కొట్టొద్దని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే వారం రోజులల్లో ప్రకటన చేసి మా చెరువులు నింపాలే, లేకపోతే నిరాహార దీక్షని కోదాడు ప్రజల పక్షాన ప్రారంభిస్తా అని చెప్పేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.